బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు అందరూ సమానమే. విజయనగర రాజ్యంలో రామాపురం దగ్గర ఒక గురుకులం ఉంది. అక్కడ ఎందరో విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే మేధావులుగా రాణిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న విజయనగర మహారాజు దానికి కారణం ఏంటి అని గురువుగారిని అడిగారు. రాజుగారి ప్రశ్నకు ఎలా జవాబు చెప్పాలో గురువుకు అర్థం కాలేదు. కొంతకాలం గడిచింది. రాజుగారు తన పిల్లలను తీసుకుని గురుకులానికి వచ్చారు. గురువర్య, నా కుమారులను మీ చేతిలో పెడుతున్నాను. వారికి విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి అన్నారు. అలాగే మహారాజా అన్నాడు గురువు. నేను గతంలో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు అని మళ్ళీ అడిగాడు మహారాజు. మహారాజా, నన్ను క్షమించండి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు నా వద్ద ఉన్నా చెప్పలేకపోతున్నా అన్నాడు వినయంగా గురువు. అవునా? ఎందుకు? కారణం ఏంటి అని ప్రశ్నించారు రాజుగారు. గురువు సంకోచిస్తూనే, మహారాజా, మన గురుకులంలో కులం పేరుతో విద్యార్థులను విభజించడం జరుగుతోంది. ఇలా విభజించడం వల్ల విద్యార్థులలో ఏదో తెలియని అభద్రతా భావం ఏర్పడుతోంది. ఫలితంగా మానసికంగా బలహీనం అవుతున్నారు. అందుకే ఒక మనవి అన్నాడు వినయంగా. చెప్పండి గురువర్య, మీరు ఏమడిగినా కాదనం అన్నారు రాజు. మహారాజా, నేను ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒకే అక్షరాలను ఒకే అంకెలను పాఠంగా చెప్తున్నాను. ఒక్కో కులానికి అక్షరాలు మారవు కదా, మరి కుల విభజన ఎందుకు? వీరిని కులాల వారీగా విభజిస్తే వారి మనసు గాయపడుతుంది. దానివల్ల వారు చదువులో రాణించలేరు అని అసలు సంగతి చెప్పాడు గురువు. ఆ మాటలు విన్న వెంటనే మహారాజు, గురువర్య, నేటి నుంచి ఈ గురుకులంలోనే కులం అనేది ఉండదు. కులం పేరుతో మనుషులను విడగొట్టే సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నాను. మనుషులంతా ఒక్కటే అనే భావనతో అందరం కలిసి పనిచేస్తూ సమాజహితం కోసం పాటుపడదాం అని గురువుకు నమస్కారం చేశారు. అప్పటి నుంచి గురుకులంలో పిల్లలందరూ కుల మత భేదం లేకుండా కలిసి మెలిసి చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.